నా దగ్గర పాలమూరు ఏ ఊరే ఇది గుడిపల్లి ఏదైతే మీ నాగర్ కర్నూలుకు సంబంధించి గుడిపల్లి అట ఈ ఊరు ఒకసారి ఇక్కడ కెమెరా పెట్టు మొత్తం తాళైపోయింది ఇది ఒక 10ల సంఖ్యలో 4 ఎకరాలు 5 ఎకరాలు ఇంకా ఎక్కువ భూములు కూడా ఎండిపోయినాయి నేను గతంలో ఒక కాడ ఒక అమ్మని కలిస్తే ఆమె 15 ఎకరాలు ఒక్కళ్ళే ఎండిపోయిన పరిస్థితి ఉందట అసలు వీళ్ళకి అక్కడ కూడా ఎండిపోయిందా సరే నేను అంటే మొత్తం మీ ఊరు సగానికి ఎక్కువ తిరిగి ఇప్పుడైతే ఇంకా మొత్తం తిరగాలంటే నాకు కూడా ఓపిక లేదు పెద్దయినా అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పాలమూరు అంటే వలసలు ఏది మన తెలంగాణ మనకు రాముందుకు వలసలు జరిగి ఉండే ఆ పాలమూరు వలసలు పోయినాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమైతుంది అసలు ఇప్పుడు వాటర్ లేదు మరి ఏం వర్షాలు లేవు కరెంటు లేదు కరెంటు లేకనే ఎండిపోయినాయి మరి కరెంట్ ఎన్ని గంటలు ఇస్తుండు ఎన్ని గంటలు కానీ ఇప్పుడు అర్ధతరికి జర ఉంటుండే బాగుంటుండే ఎంత ఒక 15 రోజులు లేదు కరెంటు మొత్తం విషయాన్ని ఎండిపోయింది మొత్తం తాగానికి కూడా నీళ్ళు లేవు ఎంత మంది రైతులు ఎండిపోయి ఉండొచ్చు మినిమం అంటే చాలా మంది ఎండిపోయింది పోతే తెలుస్తుంది నీ చుట్టుపక్కల నీకు తెలిసి ఉంటుంది చుట్టుపక్కలకి ఇప్పుడు 1 2 3 4 ఒక 5 పెద్దల మంది మొత్తం అంటే దీని వెనక ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం అంటే 50-60 ఎకరాలు ఉంటుంది ఇప్పుడు ఈ 50-60 ఎకరాలు ఎండిపోయింది కారణం ఎవరే ఇప్పుడు కారణం ఎవరికి కరెంట్ ఉంటే కొంచెం నీళ్ళు రేవంత్ రెడ్డిని అడుగుతాను కరెంట్ ఇస్తలేవని అధికారులు అడిగితే వాడు ఏమంటాడు వానలు లేక నేనేం చేస్తా అంటాడు వాన కరెంట్ కి ఏం సంబంధం అట ఇప్పుడు పైన నీళ్ళు లేవు వానలు ఉంటేనే నీళ్ళు వస్తాయి నన్ను ఏం చేయమంటావు చేస్తే తర్వాత ఇప్పుడు లేవంటున్నాడు వాడు మరి లేవంటున్నారు మరి ఇప్పుడు లేవని అలా అంటున్నారు గత 10 ఏళ్ళన్నా ఎండిపోయిందా ఎండిపోలే 10 ఏళ్ళు మంచిగా బతికినాం బొంబాయి దుబాయ్ పోయిన వాళ్ళు తిరిగి వచ్చారు ఊర్లో బతికినాం మేము ఊర్లో బతికిరు ఇప్పుడు తెలంగాణ రాకముందు మన పరిస్థితులు ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లా వచ్చినాక మంచిగా బతికినాం వాటర్ గానీ ఏ ప్రతి ఒక్క దానికి మంచిగా అనుకూలంగా బతికినాం వచ్చినాక మరీ దారుణం అయిపోయింది సార్ మరి ఎవరు వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక మరి మీ జిల్లా ముఖ్యమంత్రి కదా మా జిల్లా ముఖ్యమంత్రి ఇట్లా అయిపోయింది అంత బాగున్నది మీ మీద ప్రేమ ఎక్కువ ఉందట ఎక్కువ ఉండే ఇట్లా అయిపోయింది సార్ ప్రేమ ఎక్కువ ఎక్కువ మా మీద ప్రేమ ఎక్కువ ఉండే పెట్టాడు ఎట్లయినా పెట్టిండు మరి మీరు ఆడపిల్లలకు మీ ఊర్లో తులం బంగారం ఇస్తారా ₹1,00,000 తులం బంగారం అన్నాడు తులం బంగారం లేదు కాయగూర పైసలు లేవు ఓ రైతు బంధు లేదు ఓ కరెంటు లేదు ఏ ప్రతి ఒక్క విధంలో కూడా ఆయన గెలిచినాక ఏం చక్కగా లేదు ఇది ఎండిపోయింది మొత్తం ఆశ లేకుండా తాగడానికి కూడా నీళ్ళు దొరకలేదు నిన్న మన తాగుతాను దొరకలే ఊర్లో పోయి తెచ్చుకున్నాము తాగినాం మేము నీళ్ళు లేక దూరం పోయి తెచ్చుకున్నాం ఈ పరిస్థితులు ఏంది అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంది ఇందిరమ్మ రాజ్యం అట కదే ఇందిరమ్మ రాజ్యం యా రాజ్యం అయినా ఈ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళ సంధ్య మంచిగా అనుకూలంగా చేతుల పైసలు ఇంట్లో బియ్యం మంచిగా బతికినాం ఇది వచ్చినాక పూర ఏం అది లేకుండా తాగానికి నీళ్ళు లేకుండా అయిపోయినాయి నీళ్ళు లేవు ఒడ్ల అమ్మితే కూడా 500 ఎక్కువ ఇస్తా అంటే ఇస్తాడా మరి 500 ఎట్లా ఇంకా తక్కువ అయిపోయింది మరి మీరు ఇవన్నీ తక్కువైనాయి పోనీ ఇవన్నీ అయిపోయినాయి రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు 2 లక్షలు చేసిండా ఎక్కడ చేసుకోలేదు మళ్ళీ ఆగస్టు 15 అంటాండి ఆగస్టు 15 అంటే నమ్మకం లేదు చేయడు మాకు నమ్మకం లేదు ఇంత బలంగా ఎలా చెప్పగలుగుతారా మీరు చూస్తున్నాం కదా ఇప్పుడే ఇంత ఉంది చేసాడని నమ్మకే ఉంది చేయలేడు అయితే మరి అమ్మ బస్సులలో పోతుంది ఎంత 6,000 ఎత్తా 6,000 ఏటికి 6,000 ఒక ఛార్జ్ లేకుండా పోతుంది ఆడవాళ్ళకి ఒకటి అరే ఛార్జ్ లేకుండా పోతురు కదా దాని వల్ల ఒక్కొక్క మహిళకి 6,000 మిగులుతానే 6,000 ఎక్కడివి ₹6 లేవు అంతేనా ₹6 లేవు సార్ లేవు కనీసం ఇక్కడ మీ ఎమ్మెల్యే రాజేష్ మరి ఆయన వచ్చి కనీసం మీకు మద్దతు ధర అంటే నష్టపరిహారం అని ఇస్తా అంటుండా ఏది లేదు ఆ జోలు లేదు వీడికి వచ్చుకోలేదు మాకు చెప్పుకోలేదు మీకు అందుబాటులో కూడా లేదు ముఖ్యమంత్రి లేదు ఎమ్మెల్యే లేదు ఏది లేదు మాకైతే